దేవునికి స్తోత్రం. మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. మత్తయి సువార్త 6వ అధ్యాయము 2వ వచనంలో దేవుడు ఒక అద్భుతమైనటువంటి మాట మానవాళికి సెలవిచ్చాడు. ఏంటి ఆ మాట అంటే, కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండు నిమిత్తము నీ కుడి చెయ్యి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అట్లయితే రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. దేవుని బిడ్డలారా, ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, చాలామంది ధర్మం చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు వీడియోల్లో మనం చూస్తూ ఉన్నాం. దానికి బ్యాక్గ్రౌండ్ ఒక మ్యూజిక్ పెట్టి, ఒక పాట పెట్టి, ఆ పాటని బాగా హైలైట్ చేసి దుఃఖముతో కూడినటువంటి పాటగా పెట్టి, లేకపోతే ఇంపైనటువంటి స్వరము కలిగినటువంటి పాట పెట్టి, ఈ యొక్క పురుషుడు లేకపోతే ఒక మంచి వ్యక్తి అతను ధర్మం చేస్తున్నటువంటి పరిస్థితి ఎదుటివారికి వస్త్రాలు ఇవ్వడము, ఎదుటివారికి వారికి కావలసినటువంటి ఆహారం అంతా కూడా ఇవ్వడము, అంత మాత్రమే కాదు డబ్బు ఇవ్వడము, ఇవన్నీ ఈరోజు మనం వీడియోలో చూస్తున్నాం. కానీ బైబిల్ అలా చెప్పలేదు. వారి జీవితంలో ఏమని ఇక్కడ చెప్తున్నాడంటే, మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరములలోను వీధుల్లోనూ చేయులాగున నీ ముందర బోర ఊదింపవద్దు. వారు తమ ఫలము పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. నీవైతే ధర్మము చేయనప్పుడు నీ ధర్మము రహస్యముగా నుండి నిమిత్తము నీ కుడి చేయనది నీ ఎడమ చేతికి తెలియక ఉండవలెను. అంటే అట్లా చేస్తే పరలోకంలో ఉన్నటువంటి తండ్రి మనకు ప్రతిఫలం ఇస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏది ఉత్తమమో అది యేసు ప్రభువు చెప్పాడు ఈ లోకంలో. కాబట్టి చాలా ధర్మాలు ఉన్నాయి. యాజక ధర్మము, అలాగే బంధు ధర్మము, సేవా ధర్మము, ఇంకా చెప్పాలంటే ఎంతో మంచి పవిత్ర ధర్మము, చాలా మంచి విమోచన ధర్మము, బంధు ధర్మము, ఇవన్నీ బైబిల్లోనే మనకు కనబడతాయి. బహుధర్మము, స్వాభావికమైన ధర్మము, ఇవన్నీ విస్తారమైన ధర్మము, ఔదార్యమైనటువంటి ధర్మము, అలాగే పరిచర్య ధర్మము, ఎన్నో ధర్మాలు ఉన్నాయి మనకు. కానీ వాటన్నిటికంటే యాజక ధర్మము, ఇవన్నీ ఎన్నో ధర్మాలు దేవుడు చెప్పినవి ఉన్నాయి. కానీ వాటన్నిటికంటే ముఖ్యమైనటువంటి ధర్మం ఏంటంటే, మనకు కలిగిన దాంట్లో ఇంకొకరికి ఇవ్వడం, మనకు కలిగిన దాంట్లో ఇంకొకరికి మనస్ఫూర్తిగా ఇంకొకరికి ఇచ్చి, వారి దగ్గర ఏమీ ఆశించకుండా మనం తిరిగి వచ్చేస్తామే, అప్పుడు మనకు ప్రతిఫలం దేవుడు ఖచ్చితంగా ఇస్తాడు. 41వ కీర్తనలో ఒక మాట ఉంది. 41వ కీర్తనలో, బీదలను కటాక్షించువాడు ధన్యుడు, ఆపత్కాలం ముందు యెహోవాని తప్పించును. అంటే ఎంత గొప్ప విషయం. ఒకవేళ నువ్వు బీదల్ని కటాక్షిస్తే, నీకు నాకు ఒకవేళ ఆపదలు వస్తే, మన జీవితంలో దేవుడు ఆపత్కాలం ముందు యెహోవాని తప్పిస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది 41వ కీర్తనలో. దేవుని బిడ్డలారా,
ఈరోజు నీవు ధర్మం చేయనప్పుడు అందరూ చేసినట్లు నువ్వు చేయొద్దు. అందరూ తెలియపరచుకున్నట్లు ఈరోజు చాలామంది అన్నదానం చేస్తూ ఉంటారు, వస్త్రదానం చేస్తూ ఉంటారు, డబ్బు దానం చేస్తూ ఉంటారు, అలాగే ఇంకా చాలా దాన ధర్మాలు చేస్తూ ఉంటారు. కానీ ముఖ్యమైన ధర్మము, అది ఎలాంటి ధర్మం అయినా సరే, నీవు చేసినప్పుడు ఒకే ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. నీవు ఆశించకుండా చేయాలి. తిరిగి వారి దగ్గర నువ్వు ఆశించకుండా చేయాలి. అక్కడ దాన్ని విడిచిపెట్టాలి. అది చేసిన తర్వాత నువ్వు సంతోషంగా, ఇది నాకు దేవుడు ఇచ్చాడు, నాకు ఇచ్చిన దాంట్లో నేను కొంత ఇచ్చానని ఎప్పుడైతే నువ్వు తలంచుకొని నువ్వు అక్కడ ఆ ధర్మం చేసి తిరిగి సంతోషంగా వచ్చేస్తావో, అప్పుడే పరలోకమందున్న మీ తండ్రి లేక మన తండ్రి దేవుడు, ఆ పరిశుద్ధ దేవుడైనటువంటి యెహోవా దేవుడు, తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడు, ఆయన మనకు సహాయం చేస్తాడని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఈరోజు నిజంగా దేవుని బిడ్డలారా, ఈ ఆధ్యాత్మికమైనటువంటి విషయం ఇది చాలా ముఖ్యమైనటువంటి విషయం. గలతీలకు రాసిన పత్రికలో కూడా వాళ్ళు పేతురు, యోహాను అలాగే యాకోబులు వారు కేఫా అనబడినటువంటి యాకోబు, కేఫా, యోహాను అనేటువంటి వారు పౌలుకి బర్నబాకి కనబడ్డారు. గలతీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో కనబడి 8-9 వచనాల్లో వారు జీవితంలో కృప ఉందని తెలుసుకున్నారు. మేము యూదులకి స్వార్థ ప్రకటిస్తాం, మీరు అన్యులకి స్వార్థ ప్రకటించాం, మీరు మాతో కూడా సమానులని వారికి కుడి చేతిని ఇచ్చారు. కేఫా అంటే పేతురు, యాకోబు, యోహాను, వీరు ముగ్గురు పౌలుకి బర్నబాకి కుడి చేతినిచ్చారు. అయితే వారికి ఒక సూచన చెప్పారు. అద్భుతమైనటువంటి 10వ వచనంలో గలతీలకు రాసిన పత్రిక 2:10, మేము బేదలను జ్ఞాపకము చేసుకొనవలనని మాత్రమే వారు కోరిరి. అలాగు చేయుటకు నేనును ఆసక్తి కలిగి ఉంటిని. దేవుని బిడ్డలారా, చూడండి, వారు దగ్గర డబ్బు ఉందో లేదో మనకు తెలియదు. వారి జీవితంలో పౌలు, బర్నబాలు కూడా వారి జీవితంలో ఎంతగానో వారు చేసిన పని ఏంటంటే స్వార్థ చెప్పడమే కాదు, వారి జీవితంలో కాసంత ధర్మకార్యాలు కూడా వారు చేశారు. వారికి ఇచ్చినటువంటి ఒకవేళ కానుకల్లో కూడా, వారు చేసినటువంటి పనులు కూడా, ఒకవేళ వారు ఆ కార్యములు చేసినప్పుడు ఒకవేళ వారికి దేవుడు ఇచ్చినటువంటి వాటిల్లో ధర్మకార్యాలు కూడా చేశారు. సామెతల గ్రంథంలో కూడా మనము కొన్ని విషయాలు మనం చదువుకున్నట్లయితే అద్భుతమైనటువంటి విషయాలు మనకు కనబడతాయి. ఎందుకంటే ధర్మం గురించి మనకు అనేక విషయాలు కనబడతాయి. 22వ అధ్యాయము 9వ వచనం, దయాదృష్టి గలవాడు తన ఆహారములో కొంత దరిద్రునికి ఇచ్చును, అట్టివాడు దీవెననందును. అంటే దయగలిగినటువంటి వాడు తనకున్న దాంట్లో, తనకున్నటువంటి సమృద్ధిలో, ఆహారంలో కొంత దరిద్రునికి ఇస్తాడట. అయితే అట్టివానికి దేవుని దీవెనలు ఉంటాయని దేవుని వాక్యం సెలవుస్తుంది. ఈ దినమందు నీ జీవితంలో కూడా, నా జీవితంలో కూడా ఇలాంటి దీవెనలు కావాలంటే మత్తయి సువార్త 6వ అధ్యాయం 2వ వచనం ప్రకారం మనము చేయాలి. అంటే మనము ఎప్పుడైతే మనుషులు కనబడాలని చేస్తామో దానివల్ల మనకు ప్రతిఫలం ఏముండదు. అది నీ సాటిస్ఫాక్షన్ తప్ప, నీ సంతృప్తి కలిగినటువంటి జీవితం తప్ప, నీకు ఆనందం తప్ప, అది నీకు ఆశీర్వాదకరమైనటువంటి, దీవెనకరమైనటువంటి పరిస్థితిని తీసుకురాదు. బైబిల్ చెప్తుంది. బైబిల్ అనగా యేసుక్రీస్తు ప్రభుల వారు మత్తయి సువార్త 6వ అధ్యాయంలో చెప్పబడినటువంటి మాటలు 2వ వచనం మీరు గమనించినట్లయితే, మీరు కావున నీవు ధర్మము చేయనప్పుడు మనుషుల వలన ఘనత నొందవలనని వేషధారులు సమాజ మందిరంలో వీధుల్లోనూ చేయలాగున నీవు నీ ముందర బోర ఊదింపవద్దు. చాలా మంచోడండి ఆయన, చాలా గొప్పోడండి ఆయన చేసిన ధర్మాలు చాలా ఉన్నాయి,
ఇవన్నీ మంచిదే. కానీ ధర్మ కార్యములను ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఆయన ఎంతో గొప్ప దేవుడు, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు. కాబట్టి జక్కయ్య జీవితంలో ఎరుకో పట్టణానికి యేసు ప్రభు వెళ్ళినప్పుడు, నేను ఎవరి దగ్గరైనా ₹1 తీసుకుంటే 4 రూపాయలు ఇస్తాను, ఇదిగో నా ఆస్తిలో సగ భాగం పేదలకు ఇచ్చేస్తాను అంటున్నాడు. దేవుని బిడ్డలారా, ఇది ఎంత గొప్ప విషయం అంటే అతనికి మారు మనసు వచ్చింది, పాపక్షమాపణ వచ్చింది. తన జీవితంలో పేదోళ్ళు చాలామంది ఉన్నారు, కానీ పిల్లికి కూడా భిక్షం పెట్టినటువంటి వ్యక్తి, ఒక పేదోడు కనబడితే అతన్ని అసహించుకునేటువంటి వ్యక్తి యేసు ప్రభు ఆ ఎరుకో పట్టణంలో జక్కయ్యని మార్చిన తర్వాత, జక్కయ్య ఇంటికి వెళ్ళి భోజనం చేసిన తర్వాత జక్కయ్య జీవితం అంతా మారిపోయింది. అందరితో సమానత్వం కలిగినటువంటి వ్యక్తిగా ఉండాలనుకున్నాడు, గొప్ప వ్యక్తిగా ఉండాలనుకోలేదు. పేదవారితో కూడా సమానంగా ఉండాలి. యేసు ప్రభువే పాపిని నన్ను పలకరించి నా ఇంటికి వచ్చి నా భోజనం తిన్నాడే, ఎంత ప్రేమ దేవునికి నా పట్ల. అందుకే నేను ఎవరి దగ్గర ₹1 తీసుకుంటే 4 రూపాయలు ఇచ్చేస్తాను, నా ఆస్తుల సగ భాగం పేదలకు ఇచ్చేస్తాను. ఎంతమంది పేదలు వచ్చి ఉంటారంటే. దేవుని బిడ్డలారా, యేసుక్రీస్తు ప్రభుల వారు ఒక మాట అన్నాడు, ఇతడును అబ్రహాము కుమారుడే. దేవుని బిడ్డలారా, అబ్రహాం ఎంత గొప్పోడో, ఆ గొప్పతనం అంతా శపితమైనటువంటి ప్రదేశం, శాపగ్రస్తమైనటువంటి ప్రదేశం ఎరుకో. అయితే మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు మన కొరకు చనిపోయినటువంటి ఆ రోజు చనిపోతున్నటువంటి ఎరుకో పట్టణానికి వెళ్ళినటువంటి యేసు, ఈరోజు మన కొరకు చనిపోయి తిరిగి లేచినటువంటి యేసు. దేవుని బిడ్డలు, ఎంత గొప్ప విషయం. నిన్న నేడు ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు ఈరోజు ఆ మంచి ధర్మం మనం చేయాలని చెప్తున్నాడు. కాబట్టి దేవుడి వాక్యాన్ని దీవించి ఆశీర్వదించును గాక. ప్రేమ నమ్మకం కలిగినటువంటి నా యేసయ్య, కూడి వచ్చిన బిడ్డలందరూ మీరు దీవించండి, ఆశీర్వదించి ఈ దినమందు ప్రభా నీ కృప చూపించండి, నీ పరిశుద్ధాత్మ కార్యములు మా జీవితంలో జరిగించు. మేము ధర్మము చేయనప్పుడు ఎలాగ చేయాలో ప్రభా నేను అలాగ మేము చేయుటకు శక్తిని, మంచి జ్ఞానమును, అవగాహనను మీరు మాకు దయచేయమని యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.